వరుణ్ సందేశ్ ప్రియాంక జైన్ జంటగా నటించిన వెబ్ సిరీస్ నయనం సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో G5లో ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కు డైరెక్టర్ స్వాతి ప్రకాష్, అలీరేజా, ఉత్తేజ్, రేఖా నిరోష కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఒకే నెలలో నాకు 2 ఆఫర్స్ వచ్చింది. ఫస్ట్ ఇస్ దిస్ అండ్ సెకండ్ ఇస్ మన హిందీ నుంచి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. నేను 2 ఓకే చేసుకున్నాను. అక్కడ ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ ఆడిషన్ లేకుండా మా డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు స్వాతి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను స్వాతి గారికి అదే చెప్పాను, ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. మనం ఊరికే ఇది చేయకుండా ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని మనం ఒక రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటారో ఈ రోల్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది, మనం బాగా చేద్దాం. నాకున్న కసి, నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది, నేను మొత్తం చూపిస్తాను దాని మీద అని చెప్పి నేను మేడంతో మాట్లాడడం జరిగింది. మేడం నాకు చాలా లీనియన్స్ ఇచ్చారు. నీకేం కావాలో నువ్వు చేసుకో. నేను అన్నా, మీకు ఒకవేళ నచ్చకపోతే మీరు చెప్పండి, నేను చేయను, కానీ గివ్ మీ అండ్ ఫ్రీ హ్యాండ్ టు డూ. నేను అది చేశాను. ఐ థింక్ ఈ సిరీస్లో మీకు కనిపించబోతుంది. స్వాతి ఫస్ట్ నెరేషన్ చేసినప్పుడు వాట్ ఐ లైక్డ్ అబౌట్ హర్ ఇస్ 2 years బ్యాక్ యాక్చువల్లీ అప్రోచ్ అయిందంట Z5కి. దట్ టైమ్ వీ హ్యాడ్ actually not approved her script, but with the same commitment and passion she came back 2 years later to narrate. ఆమె చెప్తున్నప్పుడు షీ వాజ్ లెస్ ఆఫ్ అ రైటర్ అండ్ మోర్ ఆఫ్ అ స్టోరీ టెల్లర్ అనిపించింది. ఇంక్లూడింగ్ డైలాగ్స్, ఫ్రేమ్స్, ఆర్ఆర్ షీ నెరేటెడ్ ద స్టోరీ అండి. దట్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ వాజ్ సో అంటే ఇన్ఫెక్షియస్. వీ వర్ వెరీ ఎగ్జైటెడ్ బికాస్ ఇట్స్ అ వెరీ యూనిక్ పాయింట్. ఇట్ ఈస్ అ థ్రిల్లర్, but it's a sci-fi thriller in that sense, psychological thriller. And casting, I think some of the I mean lot of effort went into it because of various other constraints. We really had to search, and one of the best castings, I should say. And I've watched the episodes, a few episodes, and I felt everybody's performance has been outstanding. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వికట కవి రిలీజ్ అయింది. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ యాక్చువల్గా. సేమ్ అలాగే మాకు సాయి తేజ మా అబ్బాయి అని చెప్తుంటాను ఇప్పటికీ. యాక్చువల్గా బిజీగా ఉండి ప్రాజెక్ట్ తీసుకోవాలా వద్దా అనుకున్న టైంలో రామ్ గారు జీ వాళ్ళది అనగానే ఓకే చెప్పారు. ఎంత బిజీగా ఉన్నా సరే అది మన ఫ్యామిలీ, ఇది మాది థర్డ్ అనమాట. మేము థర్డ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వరుణ్ సందేశ్ గారు అందరికీ. అండ్ ఎస్పెషల్లీ ఇంతకుముందు సేమ్ వికట కవిలో పనిచేసిన డిఓపి గారు మ్యూజిక్ కానీ ఆల్రెడీ వాళ్ళు చూపించారు వాళ్ళ టాలెంట్ అంతా. దీంట్లో ఇంకా మళ్ళీ మీరు చూస్తారు నెక్స్ట్ 19th. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అనురాధ గారు. థ్యాంక్ యూ. అయితే ఇది ఎక్కడ మొదలైంది అని అంటే అ బిగ్ థ్యాంక్స్ టు దేశరాజు గారు. సో బికాజ్ ఈ కథ ఎన్నో చోట్ల రిజెక్ట్ అయ్యి మనం ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ చూసిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది ఆయనే. ఈ పాయింట్ని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి. అసలు షేపే లేదు ఈ కథ ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఏ షేప్ లేదు. బట్ స్టిల్ హీ ట్రస్టెడ్ మీ. నా కథను నమ్మారు, దానికి ఒక షేప్ తీసుకొచ్చేదాకా నాతో పాటు హీ వాక్డ్ అలాంగ్ విత్ మీ. అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఈ ప్రతి స్ట్రగుల్ని కూడా ఆయన తీసుకుని ఈ కథకు ఒక షేప్ తీసుకొచ్చారు. సో నా విజన్ ఎలా ఉంది, ఆ విజన్ ఇంకా ఎంత క్లియర్గా చూపించగలగాలి, ఎలా రాసుకుంటే బాగుంటుంది అని. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ దెన్ దీనికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అంతా హిరణ్ గారు. సో హిరణ్మయ్ గారు ఆవిడ మొత్తం కాంట్రిబ్యూషన్ అంతా పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. Thanks to Z5, Anu ma'am, thank you so much for welcoming me to Z5, and Sadhika ma'am for approaching me this project. Chala special ga undi ee project naaku, endukante nayanam నేను ఐ థింక్ వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ దీంతోనే. అంటే మళ్ళీ నా లైఫ్ని రీక్రియేట్ చేస్తున్నట్టు నాకే అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఐ నో మీడియా హ్యాడ్ బీన్ ఆస్కింగ్ ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఫైనలీ ఐఎమ్ హియర్ విత్ మై ఓన్ ప్రాజెక్ట్. అండ్ నా ఓన్ ప్రెస్ మీట్లో నేను మాట్లాడుతుంటే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. అండ్ స్వాతి మ్యామ్ ఇస్ బీన్ ఐ థింక్ ద బెస్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఐ డోంట్ థింక్ మీకన్నా ఎక్కువ ఇంకెవరు
దీన్ని ఎంత బ్యూటిఫుల్గా చూపించగలుగుతారేమో. యూ హ్యావ్ బీన్ అమేజింగ్ మ్యామ్, అండ్ ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. అండ్ ఎస్, నయనంలో నా పేరు మాధవి. మాధవిగా నేను మీ ముందుకు వస్తున్నాను. అండ్ మాధవి ప్రేమిస్తుంది, కోపం చూపిస్తుంది, చాలా రకమైన క్యారెక్టర్ షిఫ్ట్స్ ఉన్నాయి. సో మీరు అదంతా చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ వాచ్ Z5లో డౌన్లోడ్ చేసుకొని నయనంని చూడండి. స్ట్రీమింగ్ ఫ్రమ్ 19 December. సో స్వాతి గారు అండ్ సాధిక గారు ఇద్దరు మా ఇంటికి వచ్చి నారేషన్ ఇవ్వడం జరిగింది. అసలు విన్న తర్వాత నాకు కొంచెంసేపు అసలు ఆ టిప్లో ఉండిపోయాను కొంచెంసేపు. అబ్బా, అసలు ఏమి రాశారు కదా, స్క్రీన్ ప్లే కానివ్వండి, ద వే ఆవిడ ఎక్సైట్మెంట్ కానివ్వండి, ఆవిడ యూనో ద వే షీ టోల్డ్ ద స్టోరీ, ఆవిడలో ఉన్న కన్విక్షన్ కానివ్వండి, నాకు భయంకరంగా నచ్చేసి ఇంకా నేను ఇంకేం ఆలోచించలే. ఆ మూమెంట్లో నేను ఫిక్స్ అయిపోయాను, ఎలాగైనా ఈ సిరీస్ నేను చేయాలి, ఎలాగైనా నయన్ క్యారెక్టర్ నేను చేయాలని అక్కడ నేను ఫిక్స్ అయిపోయా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ స్టోరీ టు మీ. ఎందుకంటే నేను ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మూవీస్ అండ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇది సిరీస్ కూడా ఏంటంటే దిస్ సిరీస్ నేను ఒక వెబ్ సిరీస్ అనేది చాలామందికి తెలియదు. ఇది నేను 2000 ఐ డోంట్ నో విచ్ ఇయర్ ఎగ్జాక్ట్లీ, బట్ ఓటీటీ స్పేస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి అంత లేని టైంలో నేను యప్ టీవీకి హే కృష్ణ అని ఐ థింక్ 14-15 టైంలో, 16 మేబీ, ఐ డోంట్ నో, ఆ టైంలోనే ఒక వెబ్ సిరీస్ చేశా. అది ఎవరికి చాలామందికి తెలియదు అది. సో బట్ యూనో ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ Z5 వాళ్ళు ఇలాంటి ఒక Z5 టీం మొత్తం, జయంత్ గారు, మీరు అండ్ అనురాధ గారు, ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండ్ ఒక స్వాతి గారికి ఉన్నటువంటి ఒక విజన్ని మీరు దాన్ని అప్రూవ్ చేసి దీన్ని మీరు స్క్రీన్ మీద చూపిద్దాం అనుకుంటున్నారు జనాలకి అన్నందుకు ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్.